డిఫరెంట్ అంటే ఆవిడకి చేసే మూడు కూడా లేదు సినిమాలో చేసే వాళ్ళకి అసలుకి దాని మీద ఫోకసే పెడతలేదు మేడం. అయితే అస్సలు న్యాయం చేయలేదు, అన్యాయం చేసేసింది మేడం. అన్యాయం అయితే పక్కా చేసింది. ఎందుకంటే ఆవిడ చేసే మూమెంట్ లేదు ఆమెకి. ప్రొడ్యూసర్ ఎట్లా తీసుకున్నారో ఏమి అర్థం కావట్లేదు. కానీ ఆవిడ చేసే అవునవును చేశారు. బట్ ఈ సినిమాని ఏదో అవుతుంది అని అనుకుంటున్నారు, కానీ ఇది మాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా. ఎందుకంటే ఒక ఎమోషన్ ప్రకారం వెళ్ళిపోయింది కాబట్టి మాక్సిమం బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది సినిమా. కుబేరా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని డబ్బుతో ముంచేయాలి. అడుక్కున్న వాళ్ళని కానీ వస్తువులు కానీ వాళ్ళందరినీ కూడా డబ్బుతో ముంచేయాలి. ఎందుకంటే ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఉన్న వాళ్ళు పెట్టరు. ఎందుకంటే ఈ లేనోడు పోయి ఉన్నోడి దగ్గర పెట్టంటే అదృష్టం అనుకోవచ్చు. హీరో గారు కూడా ఆ హీరో గారు కూడా చాలా యాక్టింగ్ పర్పస్గా అయితే బాగా తీశారు. జనాలు కూడా ఒక ప్రకారంగా అయితే ఎమోషనల్ గా అయితే అనిపించింది. సినిమాని కూడా మాక్సిమం అయితే బ్లాక్ బస్టర్ చేస్తారు సినిమాని. సూపర్ అయితే ఉంది సినిమాని. కబోర్ అయితే అందరు చూడండి. ప్రతి ఒక్కడు పెద్ద ఉన్నోడు సరే చిన్నగా అవ్వాలంటే ఈ సినిమాలో చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఉన్న బిచ్చగాడు 3 అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దాంట్లో ఉన్న సీనే దీంట్లో పెట్టారు. బట్ దీని మీద బాగా మంచిగా పెట్టారు, ఎఫర్ట్స్ అయితే బాగా పెట్టారు. బిచ్చగాడు ఏంటంటే అసలు వాడు ఉన్నోడు లేనోడు దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి అయ్యాడు. కానీ వీడు లేనోడు ఉన్నోడిని చేశారు, మళ్ళీ ఉన్నట్టు కూడా లేనట్టే చేస్తున్నాడు. సినిమా పాలసీ అట్లా. సినిమాలో ఏమర్థమైందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని ఈ జనాలకి ఎట్లా ఇవ్వాలి, ముష్టి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అనేసి వాళ్ళు ఇట్లా హీరో గారిని పట్టుకుని వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆ పర్పస్లో అయితే జనాలకు కూడా అడుక్కున్న వాళ్ళకి కూడా కొంచెం డబ్బు అనేది సాయం చేశారు. ఈ సినిమా ప్రకారంగా అయితే సినిమా అయితే నచ్చకపోవడం ఏం లేదు. సినిమా అయితే ఆల్మోస్ట్ 9.8 రేటింగ్ అయితే ఇస్తాను. సినిమా అయితే మాక్సిమం బ్లాక్ బస్టర్ అయ్యేటట్టే ఉంది. ధనుష్ కానీ ఇంకా ధనుష్ అయితే చెప్పాలన్నమాట. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు ఏ భాషలో పోయినానో పెద్ద స్టారీ అతను. కాబట్టి ఆయనకు 6 ప్యాక్ ఎప్పుడు ఉంటుందట్టే. కాబట్టి ఎప్పుడైనా సినిమా చేస్తూ ఉంటాడు. సినిమా 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. 10,000 కోట్లు కూడా 10,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి సినిమాని అందరూ చూడండి, ఆదరించండి, అభిమానించండి. మీరు కూడా కుబేరులు అయిపోండి. కాబట్టి డబ్బులు లేవనే బాధపడద్దు. అంతే అంతే. కుబేరా సినిమా చూస్తే ఓడు కూడా కుబేరుడు అయిపోతాడు. చూడండి, నేను చూడు బిచ్చగాడిని, నిన్నటి దాకా నేను ఒక బిచ్చగాడిని. కుబేరా సినిమా చూసా చూడండి, డబ్బులు ఉన్నాయా. కాబట్టి మీరు కూడా కుబేరా సినిమా చూడండి, డబ్బున్నోడు అవ్వండి. అంటే డబ్బును ఎలా అవుతాడు స్టోరీ అన్నమాట, అర్థం అవుతుంటుంది. అంటే ఎలా డబ్బు ఎలా సంపాదించాలి, అట్నుంచి చట్ట అట్టనమాట. కాబట్టి ఆ డబ్బున్నోళ్ళైనా పేదోళ్ళైనా మధ్యోళ్ళైనా ఎవరైనా సరే ఈ సినిమా చూడాలి. రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు పక్క, 10,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. చెప్పినా అంటే సినిమాలో ఏముందా, డబ్బులు పోయా అదే కదా. ప్రపంచం మొత్తం ఉండేది డబ్బే, ఎక్కడ ఉండేది డబ్బే, థియేటర్లో ఉండేది డబ్బు. ఆ కుబేర సినిమా చూశాను, బయటకు వచ్చా, నాకు అంత డబ్బు కట్ట చిక్కింది. నాకు ఇది బ్యాగ్లో ఉంది డబ్బులు. కాబట్టి కుబేర సినిమా చూస్తే మీరు కూడా కుబేరులు అయిపోతారు అంతే. ధనుష్ భయ్యా, ధనుష్ అయితే పాపం భయ్యా నిజంగా బెచ్చగాడు భయ్యా, డబ్బునుడా. నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది, ఆయన చేసిన కామెడీలు బాగున్నాయి, ఆయన చేసిన డ్యాన్సులు బాగున్నాయి, ఆయన చేసిన రొమాన్సులు బాగానే ఉన్నాయి. కాబట్టి నాగార్జున గారు అయితే రొమాంటిక్ స్టార్ అయినా ఏదో చూసా. రొమాన్స్ అయితే మామూలుగా లేదు భయ్యా. రష్మిక మండన్నతో రొమాన్స్ ఉంది భయ్యా. పాపా రష్మిక మండన్నతో ధనుష్ ఒక పక్క, నాగార్జున చూసా అన్న ఉంది. అంటే లైట్ ఉంది, పాటల్లో గేట్లో ఉంటుంది. నువ్వు చూడాలి అది కదా, చూసే చెప్తున్నా బలివాడు గమ్ముడన్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా
వాళ్ళు ఉంటారు కదా దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి కౌంటర్ సినిమా ఇది. చాలా డీప్గా స్టడీ చేసి రాసిరు స్టోరీ, ఎక్సలెంట్ ఉంది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్ మాస్ ఇట్లాంటివి స్మగుల్స్కి దానికి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఇలాంటి మూవీస్కి ఇవ్వరు. బట్ ఇది చూస్తే మాత్రం డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎప్పుడు మనకు లవ్ స్టోరీస్, రొటీన్ స్టోరీస్ కాకుండా ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమా తీయడం శేఖర్ కమల సార్కి సాధ్యమైంది, సక్సెస్ అయింది సినిమా. నాగార్జున గారు, ధనుష్ గారు ఇద్దరు పోటీ పడి నటించారు సినిమాలో. ఎక్కడ కూడా అంటే ఎవరు బాగా చేసిరు ఎవరు బాగా చేయలేరు అని చెప్పకుండా అందరు బాగా చేసిరు. ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసిరు. టైంని కాస్టింగ్ అసలు బిచ్చగాడి క్యారెక్టర్లో ధనుష్గా అనిపించలేడు, అంత న్యాచురల్గా నటించాడు. బాగుంది సినిమా. 2-3 సెకండ్లు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేం కానీ బట్ ఓవరాల్గా అయితే సినిమా మంచిగా ఉంది. మంచి సినిమా అని చెప్పచ్చు. హైలైట్ సీన్స్ అంటే ట్విస్ట్, లాస్ట్లో ట్విస్ట్ జరిగింది, అది బాగుంది సినిమా. ఇది క్యాపిటలిజం. రష్మిక అంటే ఏమంటున్నారు, రష్మిక తక్కువ చూపించారంటే అక్కడ నీడెడ్, అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు. బట్ ఓవరాల్గా అయితే సినిమా బాగుందండి, చూడండి డెఫినెట్లీ. పుకారులు నమ్మకండి, ల్యాగ్ ఉంది అది ఉందని, అవన్నీ పుకార్లు. సినిమా లవర్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కలెక్షన్ అంతవరకు వెళ్ళదు, 300 crores అయితే మినిమం వెళ్తుంది. రేటింగ్ 5కి 4 ఇయర్స్. థ్యాంక్ యూ. ఎస్ ఎగ్జాక్ట్లీ అలాంటిదే. కౌంటరింగ్, క్యాపిటలిజం పైన ఉంది కౌంటరింగ్. బోరింగ్ ఏం లేదు. బోరింగ్ అంటే ఇప్పుడు సినిమాని ఇష్టపడి చూసే వాళ్ళకి బోరింగ్ అనిపించదు, కంటెంట్ అట్లా ఉంటుంది. ఇక మీకు ఎట్లా చెప్పాలి, లేదు అట్లా ఏం లేదు, బోరింగ్ ఏం లేదు. దీనికంటే బోర్ సినిమాలో హిట్ అయినాయి అన్న, దీని ఏముంది.